నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ 10 ఏళ్ల తరువాత తొలిసారి స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న ప్రతిపక్ష నేత హైదరాబాద్ లో నిలిచిన వైద్య సేవలు అత్యవసర పరీక్షలు సైతం అందక గర్భిణీల అవస్థలు స్కూల్ విద్యార్థుల పట్ల ఆర్టీసీ కండక్టర్ పైత్యం ఆధార్ అప్డేట్ కాలేదంటూ బూతులు బస్సు మధ్యలోనే ఆపేసి దిగాలని బెదిరింపులు అన్న క్యాంటీన్లకు 1 కోటి రూపాయల విరాళం అందించిన నారా భువనేశ్వరి తెలంగాణ పోటీ పడుతున్నది ఇతర రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఎర్రకోటలో జరిగిన భారత స్వాతంత్ర వేడుకల్లో ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. పారిస్ ఒలింపిక్స్లో పతకాలు సాధించిన ఇండియన్ హాకీ టీం సభ్యులు మను భాకర్ తదితర క్రీడాకారుల పక్కనే ఆయన కూర్చున్నారు. అయితే మోదీ అధికారం చేపట్టిన 10 ఏళ్లలో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ స్వాతంత్ర వేడుకలకు హాజరు కావడం ఇదే తొలిసారి. కోల్కతాలో డాక్టర్పై జరిగిన ఘటనలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని జూనియర్ డాక్టర్లు బుధవారం నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్ సిబ్బంది కూడా నిరసనల్లో పాల్గొనడంతో నిలోఫర్, ఉస్మానియా, ఈఎన్టీ వంటి ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు ఇబ్బందులు పడ్డారు. నిలోఫర్ ఆసుపత్రిలో ఉదయం 11 గంటల వరకు మాత్రమే గైనకాలజీ ఓపీ సేవలు నిర్వహించారు. దీంతో చాలామంది గర్భిణీలు వైద్యం చేయించుకోకుండా వెనుతిరిగారు. అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్, 2D ఎకో, ఎక్స్రే, శాంపిల్ సేకరణలో టెక్నీషియన్లు, సిబ్బంది లేకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది రోగులను తిరిగి వార్డులకు తరలించారు. బుధవారం 60 మంది రోగులకు మాత్రమే చికిత్స అందించగా గురువారం స్వతంత్ర దినోత్సవం కావడంతో శుక్రవారం రావాలని రోగులను వార్డులకు తిప్పి పంపారు. ఆడపిల్లలు అని చూడకుండా బూతులు తిడుతున్న ఆర్టీసీ బస్ కండక్టర్. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నుండి కేశంపేట మండలంలోని సంగెం గ్రామానికి ఉదయం సాయంత్రం వేళల్లో ఆర్టీసీ బస్సు నడుస్తోంది. అయితే ఆ బస్సులు ఆయా గ్రామాల నుండి విద్యార్థులు చదువుకోవడానికి షాద్నగర్ ప్రాంతానికి వెళ్ళొస్తుంటారు. అయితే విద్యార్థినుల పట్ల రాములు అనే బస్ కండక్టర్ బూతు మాటలు తిడుతూ ఉంటారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆధార్ అప్డేట్ లేకపోయినా బ్యాగ్లో నుండి ఆధార్ బయటకు తీయడంలో ఆలస్యమైన బండబూతులు తిట్టి మధ్యలోనే బస్సును ఆపి దింపివేస్తున్నాడని వాపోయారు. నా పేరు హిందూ, నేను 9వ తరగతి చదువుతున్నాను. అందరూ బస్సులో వెళ్తుంటే చిన్నప్పుడు ఆధార్ కార్డు అప్డేట్ చేయకుంటే ఆయననేమో మీరు గాజులుగా అయినా కూతురా, బలంగా అయినా కూతురా, ఏంటి మీరు చదువుకొని పోతురా అని చెప్తుండు. అయితే మీకు గాడిది ముండా మీకు తెలియలేదా మీరు ఏమని బస్సులోకి వెళ్ళి మధ్యలో దింపేస్తుండు. గలీజ్ మాటలు మాట్లాడుతున్నా. మీరు బాయ్స్ దిక్ ఎందుకు పోతారు? ముందరేమో డ్రైవర్ ఏమో ఎంకలకి వెళ్ళి నమ్మ కింద పడతారని ముందు ఎంకలు పంపిస్తే మీరు బాయ్స్ దిక్ ఎందుకు పోతారు, మీరు ఆడోళ్ళు అమ్మగోళ్ళు అని ఎంకలకి మళ్ళీ మమ్మల్ని తిడతాడు. మళ్ళీ ముందర కూర్చోబెడతారు. పైసలు ఇచ్చినా కానీ తీసుకురా. బస్ ఎక్కడి నుంచి వస్తుంది? నా పేరు సమరి, నేను 10th క్లాస్ చదువుతున్నా. సంఘం నుంచి వెల్జేలకు వస్తే ఆ అంకుల్ రోజు తింటారు. ఆధార్ కార్డు చిన్న ఉన్నాయి, బస్సులకి వెళ్ళి దింపేసిండు. ఏంటి నువ్వు చదువుకోనికే పోతున్నావా, గాడులు గాయనికే పోతున్నావా అని చెప్తుండు. మధ్యలో బస్సు ఆపుతుండు. సండ దగ్గర బస్సు ఆపి అందరినీ ఇడుతుండు. అందరు ఏడుస్తుండు పిల్లలందరూ. రాష్ట్రంలో రేపటి నుండి ప్రారంభం కానున్న అన్నా క్యాంటీన్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి విరాళం అందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున 1 కోటి రూపాయల విరాళాన్ని ప్రభుత్వానికి అందించారు. ఈ మేరకు 1 కోటి రూపాయల చెక్కును ఉండవల్లి నివాసంలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణకు అందించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పరంగా పొరుగు రాష్ట్రాలతోనే మరే ఇతర రాష్ట్రాలతోనూ పోటీ పడటం కాదని ప్రపంచంతోనే పోటీ పడుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇక్కడ ఉన్న వాతావరణం, పని సంస్కృతి అంత గొప్పగా ఉంటాయని అన్నారు. దేశంలోనే అత్యధిక ఐటీ ఉద్యోగాలు కల్పిస్తున్న కాగ్నిజెంట్ లాంటి సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి విమాన సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.